భానుప్రకాష్ అనే ఒక స్వామి భక్తుడు ఈ మొత్తం వ్యవహారంపై అప్పటి నుంచి ఇప్పటిదాకా పోరాటం చేస్తున్నాడు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఆయన కేవలం స్వామివారి కాపలా కుక్క. తన కళ్ళ ముందు జరిగిన తప్పుని, పాపాన్ని, అపరాధాన్ని ఆయన చూస్తూ ఊరుకోకుండా ఉద్యమిస్తున్నాడు. మరి ఆయనను చంపుతామని బెదిరిస్తున్న బేవార్సులు ఎవరు? యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ఎంత నా వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయాలో చేస్తున్నారు. నా కుటుంబంలో నా భార్య, పిల్లలు బాధపడుతూ కూడా బాను నువ్వు ముందుకు పో అని చెప్పారు. ఎందుకంటే నాకు వెంకటేశ్వరం అంటే ప్రాణం. గత 20 సంవత్సరాలుగా అక్కడ ఏం జరిగినా వెంకటేశ్వర స్వామికి కాపలా కుక్కగా పనిచేస్తున్నా. చాలా బాధగా ఉంది. ఎవరైనా కానీ ఒక స్వామివారి భక్తుడిని కన్నీటి పాలు చేసి లెక్కనైనంత మంది వెంకటేశ్వర స్వామి భక్తుడిని మనస్తాపానికి గురి చేస్తే ఆ పాపం ఊరికనే పోదు. తప్పు చేసిన వారిని, చేయించిన వారిని, కాపాడుతున్న వారిని ప్రస్తుతం అధికారం చేతిలో ఉండి కూడా కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోతే వాళ్ళని సైతం ఎవ్వరిని వదలరు. వరాహస్వామి కొమ్ములాగా, నరసింహస్వామి గోరలాగా, శ్రీరాముని బాణంలాగా, శ్రీకృష్ణుని సుదర్శన చక్రంలాగా, వెంకటేశ్వరుని మౌనంలాగా దారుణంగా వేటాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది పార్టీలు, నాయకుల గొడవ కాదు, ధర్మానికి అధర్మానికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం. ఎటువైపు ఉండాలనో ప్రతి ఒక్కరూ నిర్ణయించుకోవాలి. ఏమంటారు మీరు?